గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వినాయక చవితి సందర్భంగా ఇటు భారతదేశంలోనూ అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక పండగ వాతావరణం నెలకొంది. వినాయక చవితిలో భాగంగా పల్లెల్లోనూ వాడల్లోనూ పట్టణాల్లో ఎక్కడ చూసినా వెరైటీ వినాయక ప్రతిమలు వెరైటీ వినాయక మండపాలు అయితే మాత్రం పండగ వాతావరణం నెలకొంది. అందులో భాగంగా అసలు వినాయక విశిష్టత ఏంటనేది మనతో పాటు హరిశర్మ గారు మాట్లాడి తెలుసుకుందాం. బాబు చెప్పండి, అసలు వినాయక విశిష్టత ఏంటి, ఎందుకు ఎక్కువగా పూజిస్తుంటారు? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి ఆదో పూజ్యో గణాధిపః. మనం ఏ యొక్క శుభ కార్యక్రమం చేసినా, మన హైందవ సాంప్రదాయ ప్రకారంగా మనం ఏ యొక్క శుభ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ అనేటువంటిది చేయడం మనకి ఆచారంగా వస్తుంది. అదేవిధంగా వినాయక చవితి కూడా మనం ప్రతి సంవత్సరం తొలి పండగగా గణపతిని ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ గణపతిని ఆరాధన చేయడం వల్ల మనకు సకల విఘ్నములు అనేటువంటివి నిర్విఘ్నంగా మన తాలూకు పనులు కొనసాగి నిర్విఘ్నకారకుడు గణపతి అనేటువంటి నానుడితో ఆల్రెడీ వ్రతకల్పంలో చెప్పడం జరిగింది. సిద్ధి వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు, గణపతి వేరు, సిద్ధి వినాయకుడు వేరు. సిద్ధి వినాయక స్వరూపంగా ఆ గణపతిని మనం ఆరాధన చేయడం ఈ వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నది. ఈ విధంగా ఎవరైతే చవితి దినమున వినాయక ఆరాధన చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరిస్తారో వారికి నీలాపనిందలు తొలగి వారు ఏ కార్యక్రమంలో విజయం సాధించాలి అనుకుంటే ఆ కార్యక్రమం నందు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించడం జరుగుతూ ఉంది. అందులోని ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి ఈరోజు విశేషంగా 5 యోగాలు అనేటువంటివి ఉన్నాయి. దీనివలన ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే భక్తులు గణపతి ఆరాధన చేసి గణపతి తీర్థప్రసాదములు స్వీకరిస్తారో, ఎందుకంటే బ్రహ్మయోగం, సర్వసిద్ధి యోగం, రవియోగం, చంద్రయోగం అనేటువంటివి యోగములు 5 యోగములు అనేటువంటివి ఈ సంవత్సరం ఈరోజు పడడం జరిగింది. కాబట్టి ఈ యోగముల్లో గణపతి తాలూకు ఆరాధన చేయడం వల్ల గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పదార్థములను స్వామికి నివేదన చేయడం వలన స్వామి తాలూకు అనుగ్రహాన్ని పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి అవకాశం అనేటువంటిది భక్తులకి ఈ సంవత్సరం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడి ఆరాధన చేద్దాం. మన హిందూ ధర్మాన్ని, హైందవ సంస్కృతిని నలుమూలలా వ్యాప్తి చేసి అందరూ కూడా గణపతి తత్వం అంటే మరి ఇంకేం లేదు, ఆయన సూక్ష్మ దృష్టి, ఏదైనా నిశ్చితమైనటువంటి పరిశీలన, పెద్దనైనటువంటి చెవులు, అంటే ఎటువంటి చిన్న అంశాన్నైనా ఆయన వినగలుగుతారు. ఈ విధంగా గణపతి ఆరాధన చేయడమే కాకుండా గణపతి తత్వాన్ని కూడా మన అందరం ఇనుమడింపు చేసుకొని నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి విద్యార్థులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ వినాయక చవితిలో భాగస్వాములై వినాయక చవితి సంబరాన్ని అంబరాన్ని అంటే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ గణపతికి కృపకు పాత్రులవుతారని కోరుచున్నాం. జై గణేష. అదే ఈ విషయానికి సంబంధించి ఈ వీధిలో ఎలా చేసుకున్నారు వినాయక చవితి పండుగ అనేది మనతో పాటు దీనికి సంబంధించి భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. చెప్పండి, ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీరు ఎటువంటి పూజలు నిర్వహించారు? ఈ కాలనీలో ఎలా ఉంది పండుగ వాతావరణం? మారుతినగర్ 4th లైన్ అనేది ప్రతి సంవత్సరము రాజాం పరిధిలో ఘనంగా ఉన్నతంగా ఈ గణేష ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఈ మారుతినగర్ ప్రజలందరూ కూడా సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో గడపాలని, అలాగే ప్రతి సంవత్సరం కూడా నాకు కొన్ని ఈ గణేష ఉత్సవాలు చేయడం వల్ల నాకు కొన్ని ఉపయోగాలు కలిగాయి. అందువల్ల నేనే ప్రతి సంవత్సరం కూడా గణపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఈ కమిటీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ సంవత్సరము మా గణేష ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మా కమిటీ వాళ్ళందరం నిర్ణయించుకున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి ఎందుకు చేస్తారనేది అయితే మాత్రం మన హరిశర్మ గారి మాటల్లో పూర్తిగా విన్నాము. అందులో ఈరోజు ఎంత భక్తి శ్రద్ధలతో పూజించారనేది ఒక భక్తుల మాటలు కూడా విన్నాం. అందులో భాగంగా రాజుల్లో చూసుకున్నట్లయితే వివిధ రూపాల వినాయక ప్రతిమలు, వివిధ రూపాల మండపాలు అయితే మాత్రం ఆ అలంకారంతో మంచిగా అయితే మాత్రం చేసే పరిస్థితి అయితే రాజమండలం పరిస్థితిలో కనిపించింది. అందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయక ప్రతిమలు ఏదైతే రాముని రూపంలో, అలాగే కాయిన్స్తో వినాయకుడి రూపము, అలాగే మైన్స్ చిప్స్ సంబంధించి అయితే మాత్రం ఆ రూపంలో అయితే మాత్రం వినాయక ప్రతిమలు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే దేశంలో కాదు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే వినాయక చవితి ఏదైనా శుభకార్యం చేసుకున్నట్లయితే ముందుగా వినాయకుని పూజించే మనం ప్రారంభిస్తాం. అటువంటిది వినాయకుని పూజ ప్రారంభిస్తే మంచి శుభాలు జరుగుతాయని చెప్పి ఆ నమ్మకంతో అయితే మాత్రం భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరూ అయితే మాత్రం మంచిగా పూజించే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే రాజాం పరిధిలోని ఈఫిల్ టవర్ వినాయకు,
అలాగే చిప్స్ సంబంధించి వినాయకు, అలాగే కాయిన్స్ సంబంధించి వినాయకులు అయితే మాత్రం మంచి మంచి ప్రతిమలతో వినాయకుడి రూపం అయితే మాత్రం ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఈ రాజం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే మాత్రం మంచి పండుగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రాజం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.